సో ప్రస్తుతం అయితే మనం అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చామన్నమాట. స్టిల్ ఇప్పటికీ కూడా వీళ్ళ ఇంటి దగ్గర పోలీసుల బందోబస్తు ఉంది. సాయి అనే పర్సన్ వాళ్ళ ఇల్లు అనమాట అక్కడ సైడు. ఇంకా వీళ్ళ ఇంటి దగ్గర పోలీసులు ఇక్కడ ఎందుకు ఉన్నారు అనేది ఒక డౌట్. వాళ్ళ పిల్లలతో పాటు ఈ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ ఇద్దరు కలిసి చదువుకున్నారు అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇట్లా నోరు మూసి ఇట్లా చేతులు పట్టుకుని కాలు పట్టుకుని నోరు మూసి ఇట్లా వచ్చింది మళ్ళీ కన్ను కాడ ఇప్పుడు ఇక్కడ పక్కన ఇక్కడ ఇక్కడ ధర్మమే తప్పుతూ జరిగిపోకుండా ఇట్లా పట్టేసారంట. అట్లా నోరు మూసేసి ఇట్లా పట్టేసి ఇక్కడ నుంచి లేకుండా నువ్వే మాయం. ఎప్పుడు కొట్లాట మేడం. ఈ బస్సులు ఉండాలంటే భయం లేస్తుంది. ఈ గల్లీలో ఉన్న వాళ్ళతో కూడా మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడైతే ఎవరు చేశారో ఆ ప్లేస్లో ఇక్కడ కొంతమంది ఉన్నారు. కొంతమంది మీడియా ముందుకు వచ్చి డైరెక్ట్ వాళ్ళ ఫేసెస్ చూపించి మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సో నేను ఈరోజు ఒక అమ్మాయి ఫేస్ చూపించాను, కానీ అసలు వాళ్ళ గురించి నిజాలు ఏంటి, అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు సదరు చేసే వాళ్ళని కొన్ని వీడియోస్ కూడా నేను చూడడం జరిగింది. ఒకసారి తనతోనే మాట్లాడి మీకు అన్నీ కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. సో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అసలు? వాళ్ళు చాలా రౌడీ షీటర్ లెక్కలు చేస్తారు. ఆ అమ్మాయిని కూడా మీడియా ముందు తీసుకురావాలి. మాకైతే న్యాయం కావాలి, అబ్బాయికి జస్టిస్ కావాలి. ఇష్టం ఉంది అన్నట్టుగానే ఒక కాల్ రికార్డింగ్ లో మనం లేచిపోదామా అని అడిగిన ఒక మరి ఇష్టం ఉన్నప్పుడు ఆయన చనిపోయినప్పుడే అమ్మాయి కూడా చనిపోవాలి కదా. అట్లా ఇంకా ఇన్ని రోజులు మీడియా ముందు రాకుండా ఏం చేయకుండా అమ్మాయిని దాచిపెట్టుకుంటా ఎందుకున్నారు? నాకు అది కావాలి కదా. అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేదు కాబట్టి అమ్మాయిని దాపెట్టి ఉండొచ్చేమో. అట్లా ఎన్ని రోజులు దాపెడతారు? ఏ రోజుకైనా ఒక్కసారి రావాలా కదా మీడియా ముందు. అబ్బాయి ఇప్పుడు ఆ అబ్బాయి ప్రాణం పోయింది, 1 వీక్ అవుతుంది అబ్బాయి ప్రాణం పోయి. మళ్ళీ అమ్మాయికి మాట్లాడాలి కదా ఏదైనా. అంత లవ్ చేసింది, 4 years లవ్ చేసింది, ఆయనతో తిరిగింది, అన్ని చేసింది. వాళ్ళు తిరిగినప్పుడు చేసినప్పుడు ముంగటికి వచ్చి మాట్లాడాలి కదా. ఎందుకు రావట్లేదు, ఎందుకు దాచి పెడుతున్నామని, ఎందుకు భయపడుతున్నారు? అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి వాళ్ళు? ఏముంది, బోనాల జాతర వస్తే వాళ్ళు బౌన్సర్లు పెట్టుకుంటారు, అదున్న కోతులను తీస్తారు, అవి ఇవి చేస్తారు, మొత్తం చిల్లరగా బిహేవ్ చేస్తారు. ఏదున్నా మాదే సడ్డా అన్నట్టు ఇట్లా చేస్తారు. ఏదున్నా మేమే ఉండాలి గల్లీలో అని అట్లా చేస్తారు మాకు తెలిసిన మట్టుకైతే. కానీ వాళ్ళని అయితే లైఫ్ లాంగ్ పడాలి, జైల్లో ఉండాలి అంతే. జైల్లో ఉంటే ఇక్కడ ఉన్న ఏరియా అంతా బెటర్. ఇందులో మీకు ఎవరి వల్ల మీ ఏరియాలో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది? శ్రీశైలం యాదవ్ అండ్ సాయి, వీళ్ళిద్దరేనా? వీళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్ అంటే శ్రీశైలం యాదవ్. ఆయనను పట్టుకుంటే వీళ్ళందరూ దొరుకుతారు. అంటే మెయిన్ ఇప్పుడు నడిపించేదంతా ఆయననే, రిమోట్ ఆయన దగ్గర ఉంటుంది. ఆయన సపోర్ట్ లేని వీళ్ళు ఎవరు ఏం చేయలేదు కదా. మెయిన్ ఆయన సపోర్టే. మాకు దాదాపు తెలుసు, ఒక 10 years నుంచి తెలుసు. ఇప్పుడు అతను రౌడీ షీటర్, తనే మెయిన్ అని మీరు చెప్తున్నారు కదా. అవును, మరి ఆయన సపోర్ట్ లేని వీళ్ళు ఎలా చేస్తారు? అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో అసలు? ఇంకోటి ఏంటంటే బోనాల జాతర వస్తే జర ఓవర్గా చేయడము, బౌన్సర్లను పెట్టుకోవడము, పెద్ద పెద్ద వాళ్ళని పిలవడము, చేయడము, ఇవన్నీ చేస్తుండే వాళ్ళు. కబ్జాలు కూడా చేస్తారంట. ఇట్లా ఏదైనా ఇప్పుడు ఇల్లు బాగుంది అనుకో, ఇప్పుడు ఇల్లు కొంటాము, ఇంత బార్గింగ్ చేస్తాము, ఇట్లా బార్గింగ్స్ కూడా చేస్తారంట. అందులో నుంచి సగం తీసేసుకుంటారు, రిమైనింగ్ వేరే వాళ్ళకి అంతే. బాధితులు చాలా ఇబ్బంది పెడతారు. ఓకే, కానీ వాళ్ళకి లైఫ్ టైం జైలు పడాలి అంతే. వాళ్ళనైతే అసలు బయట రివీల్ చేయొద్దు. ఆ అమ్మాయిని కూడా మీడియా ముందు తీసుకొని రావాలి, ఎట్లయినా కంపల్సరీ మాట్లాడాలి. లేదు అంటే అమ్మాయిని పంపించాలి అంతే. ఆయనకు జస్టిస్ అయితే కంపల్సరీ కావాలి అబ్బాయికి. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ అబ్బాయిని చేస్తారు, నెక్స్ట్ ఇంకో అబ్బాయిని చేయనని ఏం గ్యారంటీ కదా. ఇప్పుడు మా ఇంట్లో మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా చేయరని ఏం గ్యారంటీ? అట్లా అనేసి ఎవరైనా కదా. సో అక్కడ నుంచి ఇక్కడ మరి ఏరియాలో ఉన్న వాళ్ళు, మరి ఈ గలీలో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎవరో కనిపిస్తున్నారు, ఒకసారి అక్కడ మాట్లాడదాం పద. అండ్ ఇక్కడ అబ్బాయి మాకు తెలిసిన వాళ్ళే, చాలా మంచోడు, నేను మాట్లాడతాను అని చెప్పేసి ఒకసారి ముందుకు వచ్చారు. మీ పేరండి? నా పేరు కే సాయినాథ్ మేడం. కే సాయినాథ్. ఓకే, అసలు మీరు చెప్పండి, ఆ అబ్బాయి ఎలాంటి వాడు? ఎక్సలెంట్ పర్సన్ మేడం. చిన్నప్పటి నుంచి మా పిల్లలు ఉన్నారు కదా, మా 2 పిల్లలు కూడా ఇక్కడనే చదివించాం అమరావతి స్కూల్లో. చాలా మంచి వ్యక్తి, ఎవరు జోలికి పోవడు. ఆయన పని ఏందో, అమ్మ నాన్నను, తండ్రి కూడా తాగుబోతాయి ఉన్నా కానీ ఆయన ఎంత తల్లికి అంత అండగా ఉండేది సార్ మేడం. కానీ ఎంత దుర్మార్గంగా అంటే అంత దుర్మార్గంగా చంపడము, ఎంత దుర్మార్గంగా మేడం. ఇంత సమాజంలో, ఇంత పబ్లిక్ లో కూడా అంత చంపమంటే ఏ విధంగా న్యాయం మేడం? చెప్పండి, మీరే చెప్పండి. జరిగిన రోజు మీరు అక్కడే ఉన్నారు ఆ స్థలంలో? లేదు మేడం, నేను వర్క్ షాప్ లో ఉన్నాను. నాకు తెలిసింది మేడం. నేను వచ్చే లోపల పాపం అంబులెన్స్ కూడా ఎవరు రాలేదు మేడం అంత దూరం నుంచి. అసలు ఎంత అంటే ఇంత కఠినాత్ముల, ఇంత అసలు మనం సమాజంలో ఉంటున్నామా లేకుంటే ఇంకెక్కడ ఉంటున్నామా మేడం? ఊర్లో కూడా కాదు మేడం, మెయిన్ సిటీలో ఉన్నాము. ఇంతమంది బ్రష్లో ఒక్కరు కూడా వచ్చి ఆయనను పలకరించి తీసుకుపోయి నాదుడే లేరా మేడం? ఇష్యూ నాకు ఒక 4 hours ముందు తెలిసింది మేడం నాకు.
అది జరిగిన తర్వాత 4 hours తర్వాత వచ్చారు. నాకు తెలిసింది. లేకుంటే మటుకు 101% నేనుంటే నాతో ఎంత సాయం అయితే అంత సాయం నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి బతికించేవాడిని పిల్లోని నేను. బట్ నాకు తెలియలేదు మేడం, నాకు అది విషయం తెలియలేదు. ఓకే. ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబంలో అంటే ఒక అతని పైన కొన్ని ఎఫ్ఐఆర్స్ ఆల్రెడీ బుక్ అయిన, చార్జ్ షీట్ ఫైల్ అయి ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. పెద్ద రౌడీ షూటర్ అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అవును మేడం. మరి ఇలాంటి వాళ్ళ గురించి ఈరోజు మీరు చెప్తే మళ్ళీ మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అలాంటివి ఏమైనా? ప్రాబ్లం ఏముంది మేడం, ధర్మంగా న్యాయంగా మాట్లాడాలా. ఈరోజు ప్రాబ్లం ఉందని భయపడితే రేపటికి ఎట్లా ఉంది మేడం? రేపటికి సమాజానికి మనం ఏమి ఉపయోగపడతాం మేడం? నేను ఉంటాను, ఈరోజు ఉంటాను, రేపు ఉండను, కానీ ధర్మం అనేది ఎప్పుడు ఉంటుంది కదా మేడం. ధర్మం వైపే మనం మాట్లాడాలా. ఎవడైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా ధర్మం వైపే మాట్లాడాలి మేడం. సో ప్రతి ఒక్కరు ఇట్లా మీలాగా అంటే సపోర్ట్ ఉంటాం, ఏదైతే ఏముంది న్యాయం వైపు ఉంటామని మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఈ మధ్య. 100% మేడం. ధర్మం ఎక్కడుందో న్యాయం ఎక్కడుందో నేను ప్రజెంట్ అక్కడ ఉంటాను మేడం. ఎవ్వరికి భయపడే అవసరం లేదు. కానీ పిల్లగాడిని అంత దుర్మార్గంగా అన్ని కత్తిపోట్లు వేసేసి చెప్పడం ఎంత దుర్మార్గంగా మేడం చెప్పండి. అదే వాళ్ళ వ్యక్తులు అట్లా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి మేడం, ఆలోచించండి మేడం. ఓకే. ఇప్పుడు మరి ఆ అమ్మాయి వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబంని కానీ మీరు ఎప్పుడైనా మాట్లాడడం కానీ ఏదైనా చూసారు? మా పిల్లవాళ్ళు ఎంబడే చదువుకున్నారు, నేను కూడా అక్కడ పోయి చూసేవాడిని. ఆ అమ్మాయి కూడా మీ పిల్లలతో చదువుకునేదా? చదువుకునేది మేడం. ఇద్దరు ఈ బాబు చనిపోయాడు కదా, ఆ బాబు ప్లస్ ఆ అమ్మాయి కూడా ఒకటే స్కూల్లో, మా పిల్లలు కూడా ఒకటే స్కూల్లో. ఈ న్యూస్ విన్న తర్వాత మీ పిల్లలు ఏమన్నా చెప్పారా అంటే వాళ్ళ గురించి? చాలా బాధపడ్డారు మేడం మా పిల్లలు. అయ్యో అన్నయ్య ఎంత మంచోడు. నేను కూడా మేడం అక్కడికి వెళ్తుంటాను, టెంపుల్కి వెళ్తుంటాను. గోశాలలో నేను ఇప్పుడు అక్కడ ఆవులకు అన్ని పొద్దున్నే గురువారం కానీ శుక్రవారం కానీ నేను వేస్తుంటాను, దానా వేస్తుంటాను. బట్ ఏదంటే ఇది మనం పాలకూర కానీ అది వేస్తుంటాను. పిల్లోడు ఉంటే అంకుల్ నా తరఫు నుంచి ఇంకా 2 ఎక్కువ తీసుకొని వేయండి వెంకోలు అంటే, అలా అమ్మ అంటుండే వద్దురా ఎక్కువద్దు అంతనే ఇవ్వాలంటే లేలే నేను ఇస్తున్నాను మీరు వేయండి అంకుల్, మీరు వేయండి అంకుల్. అంత ధర్మంగా ఉండేవాడు పిల్లోడు మేడం. అసలు ఎవ్వరు జోలికి పోయేవాడు కాదు మేడం పిల్లోడు. అదే నాకు ఎంత బాధేస్తుందంటే ఇప్పటికి 4 రోజులు అవుతుంది మేడం, కానీ నాకు అందులో నుంచి పోవట్లేదు, నాకు ఇంకా ఆ ఫీల్ పోవట్లేదు. ఆ పిల్లోని చూసి ఎంతో రోజు చూసేవాడిని మేడం నా పిల్లోడిని. కానీ మొన్న రీసెంట్గా వాళ్ళు అక్కడ ఇల్లు వచ్చిందని వాళ్ళు డబల్ బెడ్రూమ్కి వచ్చి వెళ్ళిపోయాడు. పిల్లోడు ఇక్కడ చదువుకోవడానికి వచ్చాడు మేడం. కానీ చదువుకోవడం వచ్చినప్పుడు వాడిని మాటేసి ఇంత కాలు విరగొట్టండి మేడం, కాలు విరగొట్టండి, చేయి కొట్టండి. కానీ చెప్పడం ఎంత మటుకు న్యాయం మేడం? వాళ్ళు ఒకటే కొడుకు కదా, వాళ్ళు ఎంత సఫర్ అవుతారు మేడం? ఒకసారి ఆలోచించండి మేడం. ఒక మనిషిని రైట్ ఎవరికి లేదు, ఎవరికి ఒక పక్షిని కానీ ఒక ఏదాన్ని రైట్ లేదు మేడం, చంపడానికి లేదు మేడం. మనకు మనం మా సమాజంలో ఉంటున్నామా ఇంకెక్కడ ఉంటున్నాం? ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకోవట్లేదా మేడం? ఎవరు బతకట్లేదా మేడం? చెప్పండి మేడం. ఇప్పుడు ఎంతమంది లవ్ మ్యారేజ్ సెట్ అవుతుంది, అరేంజ్ మ్యారేజ్ కూడా ఎంత వరకు సెట్ అవుతుంది మేడం చెప్పండి మీరే. కానీ నువ్వు కాకుంటే కాదని చెప్పాలి, కానీ దుర్మార్గంగా నరకడం మటుకు నాకు చాలా బాధాకరం మేడం నాకు విషయం. సో వాళ్ళ పిల్లలతో పాటు ఈ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ ఇద్దరు కలిసి చదువుకున్నారు అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. 10th వరకు చదువుకున్నారు మేడం. 10th నుంచి ఇప్పుడు డిగ్రీలు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ లవ్ స్టోరీ కూడా స్కూల్ నుంచే నడిచింది అని అంటున్నారు. నడిచింది కానీ ఆ విషయం మటుకు మాకు తెలియదు మేడం. అది రీసెంట్గా జరిగిన విషయం అనుకుంటుంది. ఒక 4 years నుంచి, నేను ఇప్పుడు 10 years ముందు చెప్పే విషయం ఇది మీకు చెప్పేది. ఈ 4 years నుంచి 3-4 years నుంచి నడుస్తుందంట ఈ వ్యవహారం. మాకు కూడా అంత తెలియదు ఈ విషయం ఇది. సో ఇంతకుముందు ఒకసారి వాళ్ళు చెప్పారంట, చెప్పిపోయారంట. ఆ విషయం ఆక్సిజన్ ఎక్కించి నూకలు బతికిండు, ఆక్సిజన్ ఎక్కించారు, ఆక్సిజన్ ఇచ్చి బతికిరు. ఫస్ట్ టైం చేసినట్టు స్కూల్ అమరావతి స్కూల్ ఉన్నప్పుడు వచ్చి సామ్రాజ్యం ఇంట్లో పోతే ఇట్లా కొడుకు ఇట్లా వేసినట్టు సో కుర్రాడు కొట్టిరు. కొడితే మూతిపోక రాళ్ళు కొడితే హాస్పిటల్ తీసుకొని ఆక్సిజన్ ఎక్కిస్తే బతికి నూకలని బతికిండు. ఇది 2వ తప్పు కదా, మాకే ఏడిపోతుంది. నిద్ర పడట్లేదు మాకు, పిచ్చోళ్ళకి తిరుగుతాం. నేను క్యాంటీన్లో జ్యూస్ పట్టుకొని తిరిగినాం, మాకు ఏడిపోతుంది. ఏది విషయం ఉన్నా నాకు పిల్లలు ఉన్నారు, అతనికి కూడా పిల్లలు ఉన్నారు, నాకు కూడా ఇప్పుడు ఇంటర్ పిల్లలు ఉన్నారు నాకు కూడా. మరి మనం సంజాయించుకోవాలి, కానీ మనకు చంపడము మటుకు ఇది అయితే దుర్మార్గంగా మేడం. మన మీద వేసుకొని మనం మాట్లాడుకోవడం మేడం, అంతే. చంపడం ఎంత దుర్మార్గం, వాడి లైఫ్ ఎంత స్పాయిల్ మేడం. ఇప్పుడు చెప్పండి, లైఫ్లో వాడు ఎంత చదువుకుంటాడు మేడం. చదువు మీదే వానికి అసలు బయట ఎక్కడ వెళ్ళాడు మేడం అతను. ఆ అబ్బాయి కూడా స్కూల్లో టాపర్ అని చెప్పేసి 100% టాపర్ మేడం. టాపర్ మేడం, చాలా మంచి వ్యక్తి మేడం. మీరు ఆ పిల్లని ఇక్కడ గురించి వివరంగా అక్కడ కనుక్కోండి మేడం. ఎవ్వరు తప్పు చెప్పరు ఆ పిల్లని గురించి. బాపన్ బస్సు, నామలగొండ, బీదర్ బస్సు ఎక్కడ ఇప్పుడు బాపన్ బస్సు ఉంది, బీదర్ బస్సు ఉంది, మేడిబాయి ఉంది, సంగం ఎక్కడవో ఆ ప్లాన్ చెప్తాను. మంచిగా ఉన్నాం, ఎవ్వరితో కొట్టాడు, ఎవ్వరు జోలి వాడు ఆయన ఇంటి వచ్చి తింటాడు అంటాడు అంతే. ఆ ప్లాన్ తీసుకొచ్చి నాడు కూర్చున్నాం, షెడ్యూల్ ఆడినప్పుడు తప్పు, క్రికెట్ ఆడినప్పుడు తప్పుగా పురుషుడు 18 కోట్లు 2 చాకులు తెచ్చారు, చాకులు తప్పుగా.
అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటే కూడా ఇక్కడ నుంచి కూడా గ్యాదరింగ్ చేశారంట మేడం, అక్కడ నుంచి కూడా గ్యాదరింగ్ చేశారంట మేడం. సో ఎట్లా అంటే లైన్ మొత్తం బ్లాక్ చేశారు అటు ఇటు. ఇక్కడ నుంచి బండ్లు అక్కడ నుంచి బండ్లు, అప్పుడు ఏం పరిస్థితి మేడం చెప్పండి, ఎక్కడ ఉరికిపోతారు చెప్పండి. ఫస్ట్ అట్లా ఒక్క బండి వచ్చారు, ఒక్క బండి మీద ముగ్గురు మాట్లాడుతాను పిలిచేసి కత్తి పెట్టడము ఎంత మటుకు న్యాయం చెప్పండి మేడం. ఇప్పుడు అక్కడ కూడా అబ్బాయి అంటే అరిచేటప్పుడు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు అరవడం కానీ ఇట్లాంటి ఏమైనా శబ్దాలు చేశారా? మూసేసినమ్మా నోరు మూసేసి ఇప్పుడు ఇట్లా నోరు మూసి ఇట్లా చేతులు పట్టుకుని కాలు పట్టుకుని నోరు మూసి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చింది, మళ్ళీ ఇట్లా కన్ను కాడ ఇక్కడ పక్కన ఇక్కడ ఇక్కడ జరిగిపోకుండా ఇట్లా పట్టేసారంట, అట్లా నోరు మూసేసి ఇట్లా పట్టేసి ఇక్కడ నుంచి పోతారు, ఇక్కడ నుంచి ఆ పూరం కింద పైన ఇందులో మొత్తం 14-15 తప్పు కదా, న్యాయం కదా. ఎంత ఇప్పుడు మాట్లాడటం ఇవ్వలేదు. ఇదైతే ఇది చాలా నేనైతే ఖండిస్తున్నాను ఈ విషయంలో, చాలా పొరపాటు వీళ్ళది. ఏదన్నా మాట్లాడుకోవాలి కానీ ఇట్లా ఏం సాధించలేరు మేడం, ఎవ్వరు ఏం సాధించలేరు మేడం. ఈరోజు చూసుకుంటే వాళ్ళ 10 మందిని కూడా అరెస్ట్ చేశాము, అదుపులోకి తీసుకున్నాము అని చెప్పేసి డీసీపీ గారు చెప్తూ వచ్చారు కదా, మీరు చూసారా వార్త? నేను నిన్న చూశాను మేడం స్టేట్మెంట్, నిన్న టీవీ స్టేట్మెంట్ వచ్చింది చూశాను. బట్ అది చూడాలి ఏం చేస్తారో, గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుందో. కానీ ఈ విధంగా ఉంటే మీరు గవర్నమెంట్ ఏదైనా రిక్వెస్ట్ చేస్తున్నారా ఇలాంటి శిక్షలు ఉండాలని? 100% చేయాల్సి వస్తుంది మేడం. ఈ రోజు ఇతను చేశాడు, రేపు ఇంకోతను చేస్తాడు, ఇంకోతను ఇట్లా వదిలేసిపోతుంటే మనం ఎవరూ మిగలలేము మేడం ఇక్కడ ప్రపంచంలో. మన పోలీసులు దక్కలేదు మేడం. ఇంతకుముందు కూడా 2-3 సంవత్సరం కింద తాగొచ్చి మన ఎత్తులు కొట్టుకున్నారు, బాటలతో అనుకుడు. ఇంతకుముందు ఆ పోరల్ని పోరలు ఎప్పుడు కొట్టాట మేడం. ఈ బస్సులు ఉండాలంటే భయం లేస్తుంది వాళ్ళ వల్ల. ఏరోలు వాడారు, ఇంతకుముందు ఏరోలు కూడా తనుకో. రేవంత్ రెడ్డికి గవర్నమెంట్ ఒకటే నేను విన్నపం చేస్తున్నాను, కాంగ్రెస్ రావద్దు, విన్నపం చేస్తున్నాను మేడం. డ్రగ్స్ తగ్గించాడని చెప్పాడు, మందు తగ్గించాడని చెప్పాడు, ఏమీ తగ్గలేదు మేడం. బీభత్సంగా జరుగుతుంది, డ్రగ్స్ బీభత్సంగా జరుగుతుంది, గంజాయి బీభత్సంగా జరుగుతుంది. పట్టుకున్న దాంట్లో కూడా ఇద్దరికి పాజిటివ్ అంట కదా. చెప్పండి, మీరే చెప్పండి మేడం, ఎక్కడ పోయింది? ఆయన సార్ చెప్తున్నాడు ఎక్కడైనా పకడ్బందీగా చేస్తున్నామని చెప్తాడు, డ్రగ్స్ అనేది అరికడతామని చెప్పండి. ఏం అరికడుతున్నారు చెప్పండి మేడం. మీరు ఏమయ్యాలి, ఉరి శిక్ష వాడాలి, స్వీట్ అడవిలో తీసుకో కుక్కని కలిసి ఉండదు. పిల్లలు ఉన్నారు కదా మేడం, లేడీస్ అందరి ఇంట్లో ఉన్నారు, పిల్లలు అందరి ఇంట్లో ఉన్నారు. ఈ విధంగా జరిగితే రేపు పొద్దుగాల మనం ఏం బతుకుతాం మేడం చెప్పండి. ఈ రోజు వాడు చేస్తాడు, ఇంకొకటి చేస్తాడు రేపు పొద్దున, అప్పుడు ఎట్లాగా చెప్పండి. అంటే భయమే లేదు కదా మేడం ఇది గవర్నమెంట్ లా. బయటికి వెళ్ళిన బాధనే, ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నా కూడా బాధనే. ఒక ఆడపిల్ల నడుచుకుంటూ పోవాలంటే కూడా నడుచుకోలేని పరిస్థితి, పోలేని పరిస్థితి ఉంది మేడం. నేను కూడా అనుక్షణం ఏంటంటే పిల్లని వదిలిపెడితే పంపిద్దామంటే భయం వేసి వర్క్షాప్ క్లోజ్ చేసుకొని నేను పోయి మళ్ళీ పాపం తెచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే పిల్ల కదా మేడం, ఎవరిని నమ్మాలి? నేను ర్యాపిడో చేస్తాను, ర్యాపిడో వాడిని నమ్మాలా? ఎవరిని నమ్మాలా? నా డ్యూటీ కూడా నేను వర్క్షాప్లో వర్క్ కూడా క్యాన్సిల్ చేసుకొని ఏదో చిన్న వర్క్ చేసుకొని బతుకున్నాను మేడం, చిన్న వర్క్షాప్లో ఉండి బతుకుతున్నాను. అసలు ఆ అమ్మాయి వాళ్ళ బంధువులు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు అన్న కావచ్చు, బాబాయ్ కావచ్చు, బావ కావచ్చు, ఇందులో ఉన్నారు కదా, అసలు వాళ్ళు మలేషియం బిడ్డ శ్రీశైలం వాళ్ళు లడ్డు అంట, వాళ్ళంతే వీళ్ళే పేర్లైతే వాళ్ళు ఉన్నారంటే 10 మంది చెప్పారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు? వాళ్ళు రౌడీ షీటర్లు మొత్తం, వాళ్ళ రౌడీ షీటర్ అసలు ఉండదు. వాళ్ళు ఏమైనా షూట్ అంటే ఆడలే ఉరి శిక్ష. అప్పుడు గల్లీ మా ఇల్లు పక్కకే. ఇప్పుడు మా భార్యను పంపించాలంటే మాకు భయం లేస్తుంది, నా బిడ్డను పంపినా భయం లేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అందుకే మా భార్యను తీసుకొని మా బిడ్డను తీసుకొని నేను ఎమ్మడి పోయి స్కూల్ కాడ వదిలేసి మళ్ళీ రిటర్న్ వస్తాం, మళ్ళీ 4:30 పోయి మళ్ళీ తీసుకొని వస్తాం. పంపించాలంటే ఎట్లా భయం ఉంటుంది? సో చూస్తున్నారు కదండి, ఈ గల్లీలో ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యల్ని కానీ ఎవరిని బయటికి పంపించాలన్నా కూడా భయపడాల్సిన రోజులు వచ్చేసినాయండి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో కూడా ఒక్కసారి నిందితులని కఠినంగా శిక్షిస్తే నెక్స్ట్ టైం ఇట్లాంటివి రిపీట్ అవ్వదు అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతూ వస్తున్నారు. సీఎం గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నామని మాట్లాడుతూ వస్తున్నారు. దయచేసి వీళ్ళ విషయంలో కఠినమైన శిక్షలు ఉండాలి, కఠినమైన చర్యలు తీసుకొని ఒక్కసారి అబ్బాయి విషయంలో మీరు స్టాండ్ తీసుకొని జస్టిస్ జరిగేలా చూడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.